అన్న క్యాంటీన్లో అన్నం ఎలా చూపిస్తాను చూడండి. ఓపెన్ చేయమ్మా. పాయసము, రైసు, పప్పు, ఇదేంటమ్మా సాంబార్ అమ్మా. ఇది ఇదేంటమ్మా? ఓకే. పెరుగు, నిమ్మకాయ ఊరగాయ, ప్యూరిఫై వాటర్ కూడా ఇక్కడ ప్యూరిఫై వాటర్ కూడా తయారు చేస్తున్నారు చూడండి. ఈ లైన్ ఏం ఐటమ్ చేశారని సార్ చెక్ చేస్తున్నారు చూడండి. ఊరగాయ, పెరుగు, పప్పు, స్వీట్ ఏదో వచ్చింది చూడమ్మా. కేసరి పెట్టుకోండి మీరు. కేసరి స్వీట్ ఐటమ్ కేసరి ఇంకా దాన్ని వేసిండాలి. దాని మీద పెట్టాలి. ఇక తినేసి ఆ పక్క హ్యాండ్ చేస్తారు. కెమెరా ఉందా? తీసుకుంటా ఎనికిరా రాదురా వైట్ ఫ్రేమ్. రత్నంజీ ఎనికిరాయా నువ్వు? అరేనా ఎనికిరా. అరేనా ఎనికిరా. అరేనా ఇదోనా వచ్చి అరేనా ఎనికిరా. అరేనా ఎనికి ఆశీర్వచనం చేస్తారు.
స్వామి प्रसय्यसाहिने नमो भयं वैश्वराय गुर्महे सर्वे कामान् कामकामायमश्नो कामेश्वरो वैश्वरो ददातु कुबेराय वैश्वराय महाराजाय नमः नमो नमो भवदजाय भागं देवेभ्यो विदधाद्वाचन्द्रमास्थिरति दीर्घमायोः ॐ भवति सर्वस्य सर्वमेव देवानां सर्वं जयति शतं देव शततो भवति शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानश्यो भरश्यो धनं धान्यं वशं महवत्सरं शतसंवत्सरेर्भावयोः यजमानः सम्पूर्णानुग्रह राज्याधिपतिबलप्रसादबलसिद्धिरस्तमनस्सङ्कलविदः रजस्थानसम्पूर्णानुग्रह मन्त्रस्थानानुकूल्यताभिबलसिद्धिरस्तमुग्रदोन्नतः राज्याधिपतिबलप्रसादबलसिद्धिरस्तु शतमानं भवति शतायो पुरस्येन्द्रियाय सेवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भव నాకు ఇంపార్టెంట్ మనిషి కట్టి కూడా చెప్తున్నా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ కూటమి
కార్పొరేషన్ కి తీసుకుంటారా మీరు? తీసుకుంటున్నారా? కార్పొరేషన్ కి ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ అన్నా క్యాంటీన్లకి కడప నియోజకవర్గం చందన ఈ యొక్క ఈరోజు ఈ యొక్క అన్నా క్యాంటీన్ కి సపోర్ట్ గా మాదాసి మురళీధర్ గారు మన కార్పొరేషన్ కి ఈ అన్నా క్యాంటీన్ కి సపోర్ట్ గా ఈ చెక్ ఇస్తున్నారు. తన బర్త్డే కి పురస్కరించుకొని ఇలా కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ యొక్క కార్పొరేషన్ సపోర్ట్ చేస్తూ పేదవాళ్ళకి బలుగు బలహీన వర్గాలకి తోడుగా ఉండే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఈ యొక్క కడపలో ఫైనాన్షియల్లీ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చేసి కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టామని ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఎవరైనా ఉద్యోగం ఉంటే కార్పొరేషన్ చెక్కులు ఇస్తే అది మనము మన కడప నియోజకవర్గ అభివృద్ధికి పేద బలుగు బలహీన వర్గాల అభివృద్ధికి అలాగనే కడప నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకి అడిషనల్ సపోర్ట్ ఇస్తూ వాటికి వాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టాలని ఆలోచించి ఒక పెద్ద హృదయంతో పేదలకు అందరికీ దక్కాలని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి వాడికి కూడా పట్టణ అన్నం పెట్టి ఆలోచన చేశాడు. అయితే రాక్షస ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ అన్న అనే ఎన్టీఆర్ పేరు కానీ ఉండకూడదని ఒక కక్షతో పేదలకు ఈ అన్నా క్యాంటీన్ లేకుండా చేశాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా దారుణం. ఎంతో మంది కార్మికులు పేదవాళ్ళు చాలా మంది పొట్టకూటి కోసం కూలి పని చేసే మనుషులు వీళ్ళందరికీ ఆ అదృష్టం ఆ భాగ్యం లేకుండా చేశాడు. ఈరోజు బజారుకి పోయి అన్నం తినాలంటే 60-70 రూపాయలు 80 రూపాయలు భోజనం దొరుకుతుంది. అదే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ఎన్నికల హామీలో చెప్పామో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని ఆ అన్నా క్యాంటీన్ ఈరోజు కడపలో ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తేదీ 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. కడప నగరంలో కూడా గౌరవ ఎమ్మెల్యే మాధవి గారి చేతుల మీదుగా 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కడప నగరంలో మరిన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్కు ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. ఇంకా ఎక్కడైతే కూడల్లో అత్యవసరం ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజులు ఓపెన్ చేస్తాం. పేదవాడికి పట్టెడన్నం 5 రూపాయలకు పెట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కడప నగరంలో కూడా మరిన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మా ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీకి తలమానికమైన అన్నా క్యాంటీన్ కడప నియోజకవర్గంలో ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం జరిగింది. పోయిన నెలలోనే ఈరోజు ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నాం. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఈరోజు 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. అలాగనే రాబో కాలంలో ఇంకొక 53 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రతిపాదనతో ముందుకెళ్తుంది ప్రభుత్వము. అలాగనే కడప నియోజకవర్గంలో కూడా ఇంకొక 1-2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ముందుకు పోతున్నాము. అందులో మాసాపేట సర్కిళ్ళు, అప్సరా సర్కిళ్ళు,
ఇంకా 1-2 ప్లేసెస్ ని బాగుంటాయని చెప్పేసి చెన్నూరు బస్ స్టాండ్ కార్పొరేషన్ వారికి ఒక ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఎగతాళి చేసిన వాళ్ళకందరికీ చెంప పెట్టులాగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. 5 రూపాయలకు పట్టెడు అన్నము పేదవాళ్ళకి పెట్టే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది, పని చేయబోతుంది. పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందనే నినాదంతో ముందుకెళ్తున్నాము. మీరందరూ గమనించండి, ఆల్రెడీ పెన్షన్లు ప్రభుత్వం చెప్పిన విధంగా 4,000 ఇస్తూ వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తూ విజయవంతంగా 1వ తేదీనే పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇదంతా ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము ప్రభుత్వం తరఫు నుంచి. అలాగనే ఈ రోజు రేషన్ కార్డులు అక్టోబర్ నెల నుంచి ఎక్కించడం మొదలు పెట్టాము. అలాగనే మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. రేపు నెలల్లో పింఛన్లు ఎక్కించే ప్రోగ్రాం కూడా ముందుకెళ్తున్నాము. అలాగనే దీపావళికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ వాగ్దానము 3 సిలిండర్లు ఉచితమనే దాని మీద కూడా దీపావళి నుంచి మొదలు పెడుతున్నాము. అలాగనే ప్రభుత్వము అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ విజయవంతంగా నెరవేరుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అమ్మా నీకు 15,000, నీకు పిన్ని 15,000 నీకన్న వాళ్ళకి ఇది చెంప పెట్టు అని చెప్తున్నాను ఈ సందర్భంగా. ఇంకా పెద్ద ఎత్తున పేద బలుగు బలహీన వర్గాలకు అండగా దానితో పాటే అభివృద్ధి అనేది ప్యారలల్ గా తీసుకెళ్తూ 2 కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తాది. ఈ రోజు గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎలాగా కుంటుపడింది, నిరుద్యోగ యువత ఎలాగా వాళ్ళు ఎలాగా నిస్పృహలో ఉన్నారనే దాని మీద మనమందరం 5 సంవత్సరాలకు ఎలక్షన్ టైంలో అందరం మాట్లాడుకున్నాము. ఈ రోజు అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో నిధులు తీసుకొస్తూ అలాగనే పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ లోకేష్ గారు కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ ముందుకు వస్తున్నారు. అలాగనే నిరుద్యోగ యువతకి రాబో 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తున్నాము. ఇది మంచి ప్రభుత్వము అనే దిశగా రేపు ఈ రోజు నుంచి వారం రోజులు ప్రజల దగ్గరికి వెళ్తాము. ప్రజల దగ్గర నుంచి ఇంకా విన్నపాలు తీసుకుంటాము. ప్రజలకు ఏమి కావాలా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కనుక్కొని ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వము, ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వ్యవస్థని ముందుకు తీసుకుపోవడంలో కూటమి ప్రభుత్వము తన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతా ఉంది. రాబో కాలంలో మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సులు చెప్పామో అది కూడా ముందుకెళ్తాము. డెఫినెట్ గా ఇది ప్రజల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అన్నా క్యాంటీన్లకు వచ్చి ఇంత ఆదరంగా ఇంతమంది ప్రజలు వచ్చి ఉన్నారంటే గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏ విధమైన దమనకాండకు గురి చేసిందో ప్రజలనేది ఈ యొక్క ప్రజల ఇక్కడ సమూహమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు వరదల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి సంబంధించిన నాయకులకు ఎవరికీ లేదు. ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో వరదలు వచ్చి ఎంతో నష్టపోయి ప్రాణ నష్టం జరిగింది. నాకు పర్సనల్ గా కూడా ఎంతో నష్టం జరిగింది. నా ఇల్లు కూడా మునిగిపోయింది. ఈ 10 రోజులు 15 రోజులు ఎప్పుడన్నా గత 5 సంవత్సరాల ఏదన్నా ఉపద్రవం వస్తే ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా పనిచేసిన దాఖలాలు ఎక్కడున్నాయని నేను ప్రజలను ప్రశ్నిస్తున్నాను. ప్రజల సమాధానం చెప్తారు. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. కనీసం కడపలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా 10 రూపాయలు డబ్బులు పంపించినారా వరద బాధితులకు సపోర్ట్ గా? పైపెచ్చు పని పాట లేకుండా కూర్చొని మైకుల ముందు కూర్చొని మీడియా వాళ్ళు కనపడంగానే అవాకులు చెవాకులు వాగుతున్నారు. మీకు చేతనైతే మీ యొక్క వంతుగా ఈ రోజు ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి మీరే కదా పరిపాలనలో ఉండింది, మీరు మీ వంతు సాయం ప్రజలకు చేయండి. ఈ రోజు మీ వంతు సాయం ఎంత చేస్తారో డబ్బులు సమీకరించుకోండి. ప్రజలకు అనుగుణంగా వాళ్ళ బియ్యమో ఏదో పంపించి అప్పుడు మాట్లాడండి. మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారు, అది అధ్యక్షుల వారు దాని గురించి మాట్లాడుతున్నారు.
నాయకత్వం వాసు గారి నాయకత్వం చూసారా ఫ్రెండ్స్, అన్న క్యాంటీన్ దగ్గర నుంచి మనం వీడియో తీస్తున్నాము, చూడండి. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అతిరథ మహారాజులు అదులకు స్వాగతం. శ్రీమతి రెడ్డప్ప గారి మాధవ మేడం గారికి, శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాసులు గారి రెడ్డికి, పోలింగ్ బ్యూరో సభ్యులు అండ్ కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షులు స్వాగతం. జి రామచంద్రరాజు, జి శ్రీనివాసులరాజు, జి నరేష్ రాజు. చూసా ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. ప్రజలు వందలాది మందికి వస్తున్నారు, తింటున్నారు. ఈ చుట్టుపక్కల వెళ్ళే ప్రతి ఒక్క పాఠశాలలు అందరూ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. కట్ చేసి